అగ్నిమాపక వాహనాలు అద్దె రూపంలో ప్రజలు నిర్వహించుకునే సభలు, సమావేశాలు, పెళ్ళిళ్ళు, సినిమా షూటింగ్లు, క్రికెట్ టోర్నమెంట్లు, అపార్ట్మెంట్లలో సంపులోని నీళ్లు తోడేయడం, సెల్లార్లలోని నీరును బయటికి తీసేయడం, నాంపల్లి ఎగ్జిబిషన్ కానీ, ఎల్బీ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్లు ఆడటానికి, ప్రభుత్వ వేడుకలు ఇలా అన్ని రకాలుగా వినియోగంలోకి వచ్చి అవసరాలను తీర్చుతున్న అగ్నిమాపక వాహనాలు ఎల్లప్పుడూ సిద్ధంగా నిలబడి నీళ్లను నింపుకొని ఆకస్మికంగా ఏర్పడే అగ్ని ప్రమాదాల నుండి ఆస్తులను, ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అగ్నిమాపక వాహనాలు సిబ్బంది క్రమంగా ప్రజలకు అవసరమయ్యే సేవలను అందిస్తున్నందుకు అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అగ్నిమాపక వాహనం గంటసేపు కిరాయి సుమారుగా 2,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తుంది. రోజంతా అగ్నిమాపక వాహనంతో పని తీసుకునేందుకు 20 నుంచి 30,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ వాహనాల సర్వీసు పొందాలనుకునేవారు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లోకి వెళ్ళి బుక్ ఫైర్ స్టాండ్ బై వెహికల్ పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేసి యూజర్ ఐడి, పాస్వర్డ్ నమోదు చేసుకోవాలి. డబ్బులు, మన ఫోన్ నెంబరు, అడ్రస్సు, ఏ రోజు వాహన సేవలు కావాలో డేటు, సమయం, పూర్తి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుందని తెలుస్తుంది. వివరాలన్నీ ఉన్నాయి, చదివి తెలుసుకోవచ్చు. ఇలాంటి సేవలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరం. ఓవైపు జైల్లో ఖైదీలను ఉంచే జైలు అధికారులు, జైలు డిపార్ట్మెంట్ ఇప్పుడు పెట్రోల్ పంపులు, పెట్రోల్ స్టేషన్లు నిర్వహిస్తూ ఆదాయ మార్గాలను వెతుక్కుంటూ వారికి అవసరమయ్యే పనులను తీర్చుకునే పద్ధతిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కింద ఉన్నటువంటి డిపార్ట్మెంట్లు చేస్తున్న పనికి అందరూ సంతోషిస్తున్నారు. ఏది ఏమైనా మానవ అవసరాలు తీర్చుకోవడానికి అన్ని పద్ధతులు అవలంబించవలసిందే. ప్రభుత్వమైనా, ప్రైవేటు సంస్థ అయినా, ప్రైవేటు వ్యక్తులైనా.